వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేశారని ఒక యువకుడు ఆవేదన. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగులు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మరియు జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల రాజ్యాంగ సభలో అవమానకరంగా అవహేళనగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ధుమాల రాజ్ కుమార్, చెరుకు జాను, శ్రీరామ్ భిక్షపతి, దమ్మని బాలముకుందం, అడవాల లక్ష్మణ్, పాలెపు రాజేంద్ర ప్రసాద్, కత్రోజి గిరి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. భారతరత్న, ప్రపంచ మేధావుల్లో అత్యుత్తమంగా భావించిన భారత రాజ్యాంగ రచయిత అయిన బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా, ఎప్పుడు వారి పేరే ఎందుకు తీసుకున్నారనే విధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడే మాటలు యావత్ భారత సమాజాన్ని, అన్ని వర్గాలను ఒకటిగా చూసే సమాజం అందరినీ కూడా బాధ కలిగించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత రాసిన రాజ్యాంగం వల్ల కోట్లాది కుటుంబాలు తలెత్తుకొని తిరిగేలా ఉన్నాయి. అందరూ కూడా భారతీయులు అంబేద్కర్ గారిని ఒక భగవంతుని స్వరూపంగానే భావిస్తారు. అందుకే ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేని విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామాన వాడలు వెలిసి వారి పుట్టినరోజు సందర్భం కావచ్చు, జయంతి వర్ధంతి సందర్భాలలో మనం అందరు కూడా పూలమాల వేసి వారికి నమస్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఊకే పేరెందుకు తీస్తున్నారు అని చెప్పడం చాలా బాధాకరం. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ కూడా స్మరించుకోవాల్సిన వ్యక్తే. భగవంతుని మనం అందరం కూడా ప్రార్థిస్తాం కావచ్చు, కానీ ఎంతోమంది పేద అడుగు బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భగవంతుడు లాంటి వారే. వారి పేరు పదే పదే తీయడం తప్పలేదు. ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగ అనుగుణమే ఈ విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న జాతులు, సంస్కృతులు ఉన్న భారతదేశం ఇవాళ ఒకటిగా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కూడా
ఆనాడు వారి సరద్దులో రాసిన రాజ్యాంగంలో భాగమే. మనం మొన్ననే ఆ రాజ్యాంగాన్ని 70 సంవత్సరాలు కూడా జరుపుకోవడం జరిగింది. మరి అలాంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా, తక్కువ చేసి మాట్లాడే విధంగా, వారిని ఎందుకు స్మరిస్తున్నారు, ఎందుకు మాట తీస్తున్నారు మాట్లాడడం చాలా బాధాకరం. ఏదో వెనక్కి తీసుకుంటాను, ఇవన్నీ కూడా సహించాలని తప్పకుండా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. మున్ముందు ఎవరు కూడా అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడితే భారత సమాజం, అణగారిన వర్గాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే యువకులు కావచ్చు, పెద్దలు ఎవరు కూడా దీన్ని సహించరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తప్పకుండా స్మరించుకోవాల్సిందే తెల్లవారితే. ఎందుకంటే ఈరోజు భారతదేశం సమగ్రంగా ఉన్నది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఎందుకంటే ఎన్నో దేశాల రాజ్యాంగాలను చదివి వాటిని అన్వయించుకొని, అందులోని మంచి కావచ్చు, వాటి తర్వాత ఇక్కడ మన భారతీయ పరిస్థితులను అన్వయించుకొని ఇక్కడి పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఏదైతే బాబాసాహెబ్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. అనంతరం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి సంఘం అధ్యక్షులు జ్యోతుల కంటి అధ్యక్షన జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కొన్ని పంపింగ్ స్కీమ్ పనిచేయకపోవడానికి కారణం అక్కడ రైతుల సమన్వయం లేకపోవడం, గత ప్రభుత్వం సహకరించకపోవడం వలన అని. కానీ సోమవారం పంపిన స్కీమ్ ఇన్ని సంవత్సరాలుగా రైతులకు నీరు నిర్విరామంగా తిరుగుతుంది అంటే ఇక్కడ రైతుల సమన్వయమే ముఖ్య కారణమని నవీన్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు, అన్ని ఎత్తిపోతల పథకాలకు చైర్మన్ ఏర్పాటు చేసి రైతులకు సహకాలంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకొని అన్ని ప్రాజెక్టులను కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటుందని నవీన్ అన్నారు. కొండమల్లపల్లి పట్టణంలో దేవరకొండ రోడ్లో గల మటిల్డా ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలో ప్రైమ్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీనివాస అమానుజన్ జయంతి మ్యాథ్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండమల్లపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఏరుకొండ రాము మాట్లాడుతూ, విద్యార్థులు మ్యాథ్స్లో పట్టును సాధించి శ్రీనివాస రామానుజన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడు గ్రామంలో 1987 డిసెంబర్ 22న జన్మించారని అన్నారు. సంఖ్యల విశ్లేషణాత్మక సిద్ధాంతానికి గణనీయమైన కృషి చేశాడని అన్నారు. ఇంకా పరిష్కారం కావు అన్న గణితంలోని కొన్ని అంశాలను కూడా పరిష్కారం చూపిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణిత మేధావులలో శ్రీనివాస రామానుజన్ ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైజ్ 87లో డిసెంబర్ 22లో శ్రీనివాస రామానుజన్ గారు జన్మించారు. ఆయన జన్మదినం సందర్భంగానే ఈ మ్యాథమెటిక్స్ డేను జరుపుకోవడానికి మన భారత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మనం ఈరోజు ఇంత ఉత్సాహంగా గొప్పగా జరుపుకోగలుగుతున్నాం. కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరూ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీనివాస రామానుజన్ సారు మ్యాథమెటిక్స్ లే పర్ఫెక్ట్. అట్లా మీకు చాలా సబ్జెక్టులు ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఆరితేరి ఉంటారు అన్నమాట. సో ఆ సారు యొక్క గొప్పతనాన్ని గుర్తించి మన భారతదేశంలో ఒక గొప్ప రోజుగా డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. మరి ఇంత గొప్ప అవకాశాన్ని మీకు కల్పించినటువంటి ఏ శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక అభినందనలు. గత 7-8 సంవత్సరాల నుంచి మన కొండమల్లపల్లి ఇది ఒక మారుమూల గ్రామం. ఒక 20 ఏళ్ల బ్యాక్ వెళ్తే మనం
మీలాగా చదువుకోవాలంటే ఉన్నతంగా ఏదన్నా గోల్, ఓ కలెక్టర్ కావాలో, ఓ ఎస్పీ కావాలో, ఓ డాక్టర్ కావాలి, ఇంకా ఒక ఇంజనీర్ కావాలి అనుకుంటే, అటువంటి చదువులు కావాలనుకుంటే కేవలం ఉన్నతమైన కుటుంబాలు మాత్రమే హైదరాబాదు, విజయవాడనో, గుంటూరు, బెంగళూరు ఇట్లా ఉన్నతమైన పెద్ద పెద్ద సిటీలల్లో చదివించుకోవడం జరిగేది. కానీ అటువంటి చదువును ఈ రోజు మన శ్రీనివాస్ సార్ గారు గత 10 సంవత్సరాల నుంచి మన కొండమల్లపల్లిలో మీలాంటి విద్యార్థులకు నేర్పించడం అభినందనీయం. అటువంటి వారి సేవలు ఇంకా మీరు సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ వాళ్ళు ఏం చేస్తారు నాన్న మీకు చెప్పడం వరకే, దాన్ని అమలు చేయడం ఎవరు? మీరు. ఒక గోల్ అనేది ఉండాలి. ఇలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెరీ గుడ్. మహేష్ బాబు ఫ్యాన్స్, ఇంకా ఎవరు హీరో ఉన్నారు? ఎవరైనా? ఎన్టీఆర్, ప్రభాస్, అందరూ ఒకసారి చెప్పండి. ఈ ప్రభాస్ గాని, అల్లు అర్జున్ గాని, మహేష్ బాబు గాని, చిరంజీవి గాని మన సార్కి ఎన్నడన్నా ఒక నెల జీతం ఇచ్చిరా? మీకు ఎప్పుడన్నా ఒక పూట భోజనం పెట్టిరా? మీ హాస్పిటల్కి ఎవరైనా తీసుకుపోయిరా? పొద్దున్న లేస్తే మీ బాగోగులు చూసుకునేది ఎవరు? మీకు చదువు చెప్పేది ఎవరు? మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకయ్యారు? మహేష్ బాబు ఫ్యాన్స్ ఎందుకయ్యారు? దానివల్ల ఏం ఉపయోగం నాన్న నీకు? శ్రీనివాస్ సారే మన హీరో. ఇప్పుడు మీ అమ్మ నాన్ననే మీ హీరో. మీరు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, మనకు సంబంధం లేని వ్యక్తులు, మీరు మొన్ననే టీవీలలో చూసుంటారు, ఒక ఫ్యామిలీ బ్లాక్ లో ఒక టికెట్ 3,000 పెట్టి కొనుక్కొని, ఫ్యామిలీ 4 టికెట్లు ఎంతైతే నాన్న 12,000 పెట్టి కొనుక్కొని సినిమాకు పోతే, ఆ తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోయింది. బాబు హాస్పిటల్లో ఇప్పుడు 20 డేస్ దాటింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ హీరో వాళ్ళ ఇంటికి పోలేదు, మందలియలేదు ఎట్లా ఉన్నావు అనే విషయము. మరి మీరు ఎందుకు హీరోలని ఆరాధిస్తున్నారు? శుక్రవారం ఈపుడుగల్లులో రెవెన్యూ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబుని కలిసి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తమ చిన్నారిని కాపాడాలని పెనుమాలూరు మండలం వైకుంఠపురానికి చెందిన నాగరాజు, రాజేశ్వరి దంపతులు వేడుకున్నారు. సీఎం ఆదేశాలతో 24 గంటల్లోనే చిన్నారి చికిత్సకు 2 లక్షలు మంజూరయ్యాయి. శనివారం కలెక్టర్ బాలాజీ ఆర్థిక సాయం చెక్కును దంపతులకు అందజేశారు. జనసేన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, తోట రామ్జీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట సెంటర్లో గల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. జగ్గంపేటలో గల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి ఫ్రూట్స్, బన్స్ రోగులకు మరియు ఓపీ పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున, జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరి ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చినటువంటి వ్యక్తి, మరి ఈ రాష్ట్రాన్నే కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, 2009లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. అప్పట్లో జగ్గంపేట నియోజకవర్గ ప్రజల యొక్క
మరి ఆశీస్సులతో 2004లో ఎమ్మెల్యేగా నెగ్గాను, 2009లో మరొకసారి నెగ్గడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది అప్పట్లో. ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు. కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయని విధంగా, మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ, మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ, మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. మనం అందరికీ తెలుసు, మరి జగ్గంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం, కరువు కారణంతో వర్షం పడితేనే పంటలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో. మీ అందరికీ తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు. మరి అటువంటిది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు. అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు, మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పత్తిపాడు కానీ, తుని నియోజకవర్గం వరకు కూడా, రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈరోజు గోదావరి జలాలు మళ్లించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.